నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. కేటీఆర్ గారు నల్గొండ జిల్లా అభివృద్ధికి సంబంధించిన చర్చకు ఒక సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు రండి అంటూ. ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు రాలే, ఫస్ట్ టైం పోటీ చేసి అక్కడ టీఆర్ఎస్ గట్టి నాయకు ఉంటే ఆ టికెట్ గుంజుకొని 80 ఓటుతో గెలిచిండు. నేను నన్ను కూడా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇవన్నీ చూసిండ్రు, నా గురించి తెలుసు. కేసీఆర్ వచ్చి ఛాలెంజ్ చేస్తే నేను ఆ ఛాలెంజ్కు రెడీ అని చెప్పిన ఎప్పుడంటే అని. ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను ఏందో తెలియదు, తెలంగాణ ఉద్యోగం కాదు, ఫ్లోరైడ్ కోసం 99 అంటే నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు 11-12 రోజులు తినకుండా రోడ్డు మీద ఈ విషం నీళ్ళు తాగుతున్నాం అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు రాత్రి 400 కోట్లు పెట్టి పైపులు వేసిండు. ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ నుంచి బస్సులో వచ్చి ప్రతిరోజు నా ఎమ్మటి పనుకునేవాడు. నా చరిత్ర తెలియదు కేటీఆర్. ఎంత నువ్వేంద్రా బాబు బచ్చా, నీతో నాకు చర్చ అయింది. వయసులో చిన్న, రాజకీయాల్లో చిన్న, నువ్వేదో తండ్రి చాటు కొడుకు పోయి. హరీష్ రావు ఏమో మామ పేరు చెప్పి ఎమ్మెల్యే అయిండు. మా నాయన మామూలు అగ్రికల్చర్. నేను ఎవరి పేరు చెప్పి ప్రజా ఉద్యమాలు, విద్యార్థి సమస్యల కోసం పోరాడుతూ రాజకీయ నాయకునిగా అంచెలంచెలుగా నా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. నేను ఎంపీగా ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచినవాడిని. నీకు నాకు చర్చ అయిందిరా బాబు, నీకు ఏం తెలుసని, నీకు ఏం తెలుసు చెప్పు. ఈ కేబుల్ కట్టింది ఆయన కట్టింది అనుకుంటున్నారు. అది మీరు అది కేటీఆర్ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చిండు. దాని కింద చూడండి, దుర్గం చెరువులో చేపలు ఆ ఎస్టీపీ రైల్వే మైండ్ స్పేస్ ఆ ఏరియా అంతా ఎస్టీపీలు కట్టలే. 1,00,000 కోట్లు హైదరాబాద్ కట్టక ఆక్సిజన్ పెరిగి చేపలు చచ్చిపోయి బయట తేలి నురుగు తేలుతుందండి. దాని మీద కేబుల్ పెట్టి దాని చుట్టూ ఎస్టీపీలు కట్టి 10 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నావు. నెలకు ఫారిన్ కంట్రీని పేరుస్తావు, ఆ మాత్రం చేయలేదా? ఇవాళ నేనున్న నల్గొండకు 440 కోట్లు ఇవాళ ఈ 13 monthsలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసుకుంటున్నా. హైదరాబాద్లో హెచ్ఎండికి ఏ సమస్య ఉన్నా నా డిపార్ట్మెంట్ కాకుండా నాకు ఫోన్ రాగానే నేను పోయి ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. రోడ్ల మీద దాదాపు 4,000 కోట్లతో రోడ్లు వేస్తున్నాం. 30,000 కోట్ల రీజనల్ లింక్ రోడ్డు, 7,100 కోట్లతోని 5 ప్యాకేజ్ టెండర్ పిలిచినాం. February 17 అప్ టు సంగారెడ్డి టు భువనగిరి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. కలెక్టర్స్ అందరు అంతా అయిపోయింది. ఫారెస్ట్ క్లియరెన్స్లు అయిపోయినాయి. అది పిలుసు 18లో స్టార్ట్ అయినా ప్రతినిధి చేయలే. ఇంకొకటి సిటీ మధ్యలో ఉప్పల్ నుంచి ఫిర్జాద్ కూడా గట్కేసారి యాదగిరి రూట వరంగల్ పోయే రోడ్డు 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్. ఎంత జోక్ అంటే కేటీఆర్కి ఎంత 2 సార్లు మాట్లాడతారు కదా, మాటలలో ఎక్కువ మాటలు ఉండవు. ఆ కుటుంబానికి దేవుడిచ్చింది ఏంటంటే ఆ మాటలు ఒకటే. 6.5 కిలోమీటర్లు ఒక్క స్లాబ్ వేయలేదండి. ఆ కంపెనీ వాడు మొత్తం పని స్లో చేసి చేస్తే మొత్తం పిల్లర్స్ చేసి పెట్టి ఆగిపోతే నేను మినిస్టర్గా 10-20 సార్లు రివ్యూ పెట్టి గడ్కరీ గారి దగ్గర పోయి దాన్ని ఆ కంపెనీని వేరే వాళ్ళకి వర్క్ ఇప్పించి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయించిన 18 monthsలో కంప్లీట్ చేస్తున్నా. హైదరాబాద్ విజయవాడ 6 laneగా RNBI అండ్ నేషనల్ హైవే కన్సర్న్ మినిస్టర్గా దాన్ని కూడా May 1st weekలో 6 laneగా వర్క్ స్టార్ట్ చేపిస్తాను. ఇప్పుడు DPR టెండర్ పిలిపించిన. ఒక మినిస్టర్గా నాకు ఫుల్ ఫ్రీడమ్ మా సీఎం గారు ఇవ్వడం, అవసరం ఉన్న వారు కూడా నా ఎమ్మడి రావడం, ఇన్ని అందరు మినిస్టర్లు ఈ విధంగా పనిచేస్తున్నాం. కేటీఆర్ ఉండి ఏ ఒక్క మంచి పని చేసినా చెప్పాలి. ఆయన ఇంతసేపు మాట్లాడి ట్విట్టర్లో పెట్టి దాని గురించి మాట్లాడి ప్రజలు ఎంత ఇబ్బందులో ఉన్నా కానీ వాళ్ళని పట్టించుకోబోగా వాళ్ళ నుంచి కుక్క చనిపోతే వెటనరీ డాక్టర్ రాజేష్ రెడ్డి ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసిండు. అంటే ఏంత సిల్లీ రాజకీయాలు చేసి జోకర్గా మార్చి తెలంగాణని మంచి బంగారు తెలంగాణ, బంగారం అంటే బంగారం లేకుండా ఉన్న తెలంగాణకి ఇట్లా ఉంచుతారేమో అనుకున్నాం కానీ ఇంత మొత్తం నాశనం చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలే. మాకు అందుకనే మాకు ఓవర్లోడ్గా డే అండ్ నైట్ కష్టపడాలని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇంక్లూడింగ్ సీఎం గారు మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడు ఫారిన్ టూర్ పోయింది తప్ప ఇక్కడ ఉంటే 8 o'clock పోతే నీకు రాత్రి 11-12 వరకు కలుస్తూనే ఉంటాడు. 11-12 వరకు ఎవరిమైనా కలుస్తాడు. ఆయన రెస్ట్ అనేది తీసుకోడు. మీ మినిస్టర్లకు కూడా రెస్ట్ లేదు. ఇట్లా మేము చేసుకుంటూ పోతున్న కార్యక్రమాలు డెఫినెట్గా ఏఐటీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నాం. ఇది
బెంగళూరు కూడా బీట్ చేస్తుంది ఐటీ కంపెనీస్లో. ఒక అమెజాన్ 70,000 కోట్లు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి వచ్చే స్టేజ్కి వచ్చిందంటే అది మేము ఆ రోజు దూరదృష్టితోని ఔటర్ రింగ్ రోడ్, వరల్డ్ క్లాస్ మెట్రో, జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉండడం అదృష్టంగా భావిస్తూ వరల్డ్ క్లాస్ మెట్రో, దాని కనెక్టింగ్ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే 13 కిలోమీటర్లు అట్లా కలపడం, మన ఆరాం గారికి వెళ్ళి అటు కలపడం, ఇప్పుడు చార్మినార్కి వెళ్ళి వాళ్ళు మర్చిపోతే చార్మినార్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు టైం ఉంది. 10 ఏళ్ళు 13 months ఇన్ని ఆలోచన చేసిన మా అక్కడ స్కిల్ యూనివర్సిటీ బిఏ బీకామ్ డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు అకాడమిక్లో పర్సంటేజ్ వస్తుంది, పాస్ అవుతారు అని వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి సమ్ ట్రైనింగ్ లేక 25 లక్షల మంది వర్కర్స్ ఖాళీ ఉంటే బీహార్ మధ్యప్రదేశ్కి వెళ్ళి 25 లక్షల మంది వచ్చి మంత్లీ 50,000 to 60,000 ఇక్కడ సంపాదిస్తారు. వాళ్ళు పర్ డే 3,000 వస్తుంది వాళ్ళకు. 25 days పనిచేస్తారు. బయటికి వెళ్ళి ఎందుకు రావాలి? ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇలా టీసీఎస్ వాళ్ళు 2,100 crores 1,800 crores వాళ్ళు ఇచ్చి నల్గొండ రెడీ అయింది. మీరు 4th రోజు ఓపెనింగ్ ఎలక్షన్ కోడ్ తర్వాత రండి, ఆటోమేటిక్ రోబోటిక్ కానీ అన్ని క్లాసెస్ పెట్టి టీసీఎస్ వాళ్ళు, రతన్ టాటా అంటే తెలుసు గ్రేట్ లీడర్లు, ఇప్పుడు లేడు ఆయన ఆ కంపెనీ ప్రాఫిట్ అంతా 67% చారిటీకే చేస్తాడు. 1,800 crores ఇచ్చిండు, 300 crores 65 ఐటీ వెళ్తుంది. సంవత్సరానికి 10,000 మంది అంటే 6,50,000 మందిని ట్రైన్ చేసి మళ్ళీ టీసీఎస్ వాళ్ళు ట్రైన్ చేస్తే టీసీఎస్ వాళ్ళే తీసుకుంటారు ఎంప్లాయ్మెంట్. ఫార్మా కంపెనీకి ఉందని అటాచ్ చేస్తున్నాం. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీలో 20,000 మంది పర్ మంత్. ఇన్ని ఆలోచన చేయాలండి. గవర్నమెంట్ జాబ్స్ 2 lakhs 3 lakhs ఉంటే 55,000 ఫిల్అప్ చేసినాం. ఇవన్నీ ఎందుకు ఆలోచన చేయలేదని చెప్పి కేసీఆర్ని కేటీఆర్ని అడుగుతున్నాం.